ఆంజనేయ స్వామిని పూజిస్తే కలిగే ఫలితాలు. స్వామికి తమలపాకులతో పూజ చేస్తే అత్యంత ప్రియం. సహస్రనామార్చన, అష్టోత్తరములతో తమలపాకులను సమర్పించిన శుభం కలుగుతుంది. తమలపాకులు పూజకు ఉపయోగించుట మంగళకరం. శతవృద్ధ జిల్లేడు, తెల్ల జిల్లేడు, వేరుచెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటి తోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రేట్ల ఫలితాలనిస్తుందంట. అరటి పండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని మంగళవారాలలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. ఒకసారి సీతమ్మ వారి పాపిట సింధూరాన్ని రాముడు ఇష్టపడతాడని తెలుసుకొని తన ఒంటి నిండా సింధూరం పూసుకున్న రామభక్తుడాయన. అందుకే స్వామికి సింధూరం అత్యంత ఇష్టమైనదిగా చెప్తారు. హస్తమృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి, అభిష్ట సిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణలు శ్రేష్టం. స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమా సంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి. హనుమత్ ఆరాధన భోగ మోక్షములను రెండింటిని ఇస్తుందంట. రామభజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం. కాబట్టి ఈ విధంగా ఆంజనేయునికి పూజ చేస్తే మనం అనుకున్న ఫలితాలన్నీ జరుగుతాయని పండితులు చెప్తున్నారు. హనుమ యొక్క ఉపాసనలో ఉన్న అత్యద్భుతమైన విషయం, ప్రతిరోజు హనుమ యొక్క ముఖమును ఎవరు చూస్తారో, ఎవరు నమస్కారం చేస్తారో వారి యొక్క అజ్ఞానం తొలగిపోతుందంట. చాలా తొందరగా జ్ఞాన కటాక్షం కలిగే అదృష్టం పొందుతారంట. ఆయన అజ్ఞానమును తొలగించే భర్గస్వరూపుడుగా ఉంటాడని పరాశర సంహితలో ఆయన యొక్క ఉపాసన రహస్యం చెబుతున్నారు. భర్గుడు అజ్ఞానమును తీసివేయగల స్వరూపం. గాయత్రి మంత్రంతో బీజాక్షరమునకు ఆదిదేవత భర్గుడు. భర్గస్వరూపుడైన హనుమ ముఖము చూసిన వారికి మంగళం ఇవ్వబడతాయంట. ఈ సమయంలో హనుమాన్ చాలీసను చదవడం వల్ల కలిగే లాభాలు. గోస్వామి తులసీదాసు అందించిన మేటి రచనల్లో హనుమాన్ చాలీస ఒకటి. హిందూ మతంలో హనుమాన్ చాలీసకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీస పఠనం వల్ల హనుమంతుణ్ణి మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీస చదవడం వల్ల శని ప్రభావం కూడా పోతుందంట. హనుమాన్ చాలీస చదవడానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి. అందులోనూ ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది. హనుమాన్ చాలీస పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు. ప్రొద్దున లేదా రాత్రి ఈ హనుమాన్ చాలీసను చదవడానికి మంచి సమయాలు. శని ప్రభావం ఉన్నవారు ప్రతి రాత్రి హనుమాన్ చాలీసను 8 సార్లు చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. హనుమాన్ చాలీస ముందు పంక్తులు 8 సార్లు చదవడం వల్ల ఎవరిని అయినా నిందించడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయంట. రాత్రి హనుమాన్ చాలీస పఠనం వల్ల దుష్టశక్తుల నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుందంట. పిల్లలకి దయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయాన్ని పోగొట్టడానికి రాత్రిపూట వారు ఇది చదవడం మంచిది. హనుమాన్ చాలీస చదవడం వల్ల హనుమంతుడికి కృపకి పాత్రులై మీ కష్టాలను తొలగించగలుగుతాడంట. ఏదైనా పెద్ద పనిలో విజయం సాధించాలనుకుంటే మంగళ, గురు, శనివారాలు లేదా మూలా నక్షత్రాలు ఉన్న రోజు 108 సార్లు ఈ చాలీసను చదివితే మంచిదంట. సరైన శ్రద్ధ, విశ్వాసంతో హనుమంతుడికి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారంట. హనుమాన్ చాలీసను చదవలేని వాళ్ళు వినడం వల్ల కూడా మంచి లాభాలను పొందుతారంట. ఈ విధంగా ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు హనుమాన్ చాలీసను చదవడం కానీ వినడం కానీ చేసి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.